వెల్కమ్ టు OnePlus Nord CE for రివ్యూ. ఇదైతే రిటైల్ యూనిట్ అమెజాన్లో నేను నా ఓన్ మనీతో పర్చేజ్ చేశాను. సో ఫస్ట్ సేల్లో అంటే కార్డ్ డిస్కౌంట్ ఉన్నప్పుడు అయితే నేను కొన్నాను. కార్డ్ డిస్కౌంట్ 1500 వచ్చింది, అంటే 25,000 ఫోన్ 23,500కి అయితే వచ్చింది. అండర్ 25,000 ఈ ప్రైస్ రేంజ్లో మనం ఈ మొబైల్ని ఎంతవరకు కన్సిడర్ చేయొచ్చు, వేరే మొబైల్స్తో కంపేర్ చేస్తే ఏ విషయాల్లో బెటర్గా ఉంది, ఏ విషయాల్లో వెనకబడి ఉంది, డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఆలస్యం చేయకుండా మొదలెడదాం. అండ్ అన్బాక్సింగ్ అయితే మీకు తెలుసు నేను సపరేట్గా చేయను, రివ్యూలోనే ఇంక్లూడ్ చేస్తాను. అందుకే ఫస్ట్ బాక్స్ కంటెంట్స్ అయితే ఒకసారి చూడండి. సో బాక్స్లో మనకి సాలిడ్ TPU కేస్ అయితే ఉంది, సేమ్ మొబైల్ కలర్కి మ్యాచ్ అయ్యేలా, బట్ ఈజీగా అయితే మార్చిపోతుంది, ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అండ్ ఇది కాకుండా మొబైల్ ఉంది, వారంటీ అండ్ క్విక్ స్టార్ట్ గైడ్ అండ్ నాట్ స్టిక్కర్స్ ఉన్నాయి, రెడ్ కేబుల్ కార్డ్, వెల్కమ్ కార్డ్ అండ్ USB A to Type-C కేబుల్, 100 వాట్స్ సూపర్ హుక్ చార్జర్ అండ్ సిమ్ ఇజెక్టర్ టూల్. అండ్ మొబైల్ అయితే ప్రీ అప్లైడ్ స్క్రీన్ ప్రొటెక్టర్ తోటే వచ్చింది. అండ్ ఫిజికల్ ఓవర్వ్యూ చూసినట్లయితే రైట్ సైడ్ మనకి పవర్ బటన్ ఉంది, పైన వాల్యూమ్ బ్రేకర్స్ అయితే ఉన్నాయి. అండ్ లెఫ్ట్ సైడ్ ఏమీ లేదు. అండ్ బాటమ్ సైడ్ స్పీకర్, Type-C పోర్ట్, ప్రైమరీ మైక్ ఉంది, సిమ్ ట్రే ఉంది, హైబ్రిడ్ స్లాట్, అంటే ఒక సిమ్ ఒక మెమరీ కార్డ్ లేదా 2 సిమ్లు మాత్రమే వాడచ్చు. అండ్ టాప్లో మనకి IR బ్లాస్ట్ ఉంది, సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది అండ్ స్పీకర్ అయితే ఉంది. ఎవరికైనా స్పెక్స్ తెలియకపోతే స్క్రీన్ పై అయితే డీటెయిల్స్ స్పెక్స్ ఉంటే ఒకసారి అయితే రిఫర్ చేయండి. ముందుగా డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే, డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ అయితే చాలా రిఫ్రెషింగ్గా అనిపించింది. ఇంతకు ముందులా మనకి వర్టికల్ కెమెరా సెటప్తో అయితే వచ్చింది. సో బ్యాక్ సైడ్ మనకి చూడొచ్చు, సో ఈ స్టోన్ లైక్ డిజైన్తో అయితే ఉంది. పర్టికులర్గా ఈ కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ కెమెరా మాడ్యూల్లో మనం చూడొచ్చు 3 కటౌట్స్ కనిపిస్తున్నాయి, బట్ యాక్చువల్ కెమెరాస్ 2, మరొకటి ఫ్లాష్ లైట్ దాంట్లో అయితే ఇంటిగ్రేట్ చేశారు. అండ్ మిడిల్లో OnePlus బ్రాండింగ్ అయితే ఉంది. అండ్ ఫ్రంట్ డిజైన్ గురించి మాట్లాడుకుంటే, సో బెజల్స్ అయితే బాటంలో కొంచెం పెద్దదిగా అనిపిస్తుంది. యూనిఫామ్ బెజల్స్ అయితే కాదు, బట్ ఆల్మోస్ట్ థిన్గానే ఉన్నాయి. బట్ ఇంతకంటే బెటర్ ఫ్రంట్ డిజైన్తో మనకి మొబైల్స్ ఉన్నప్పటికీ ఓవరాల్గా డిజైన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ప్లాస్టిక్ ఫ్రేమ్ తోటే వస్తుంది అండ్ బ్యాక్ సైడ్ పాలికార్బోనేట్ తోటే వస్తుంది. సో వీళ్ళు ఈసారైనా గ్లాస్ బ్యాక్తో ఇచ్చి ఉంటే బాగుండేది. అండ్ బిల్డ్ క్వాలిటీ మాత్రం నాకు కొంచెం చీప్గానే అనిపించింది. చూడ్డానికి బాగానే కనిపించిన ఇన్ హ్యాండ్ ఫీల్ ఆ ప్రైస్ రేంజ్కి తగ్గట్టుగా అయితే లేదు. సో ఇంకొంచెం బెటర్ పాలికార్బోనేట్ని యూజ్ చేసినా బాగుండని అయితే అనిపించింది. ప్లాస్టిక్ అయితే కొంచెం చీప్గానే అనిపించింది. అండ్ ఫ్రంట్ కూడా ఏ డిస్ప్లే ప్రొటెక్షన్ యూజ్ చేశారో వాళ్ళైతే మెన్షన్ చేయలేదు, బట్ మోస్ట్ ప్రాబబ్లీ సో పండా గ్లాస్ని యూజ్ చేశారని అయితే నేను అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ డిస్ప్లే అండ్ సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే, డిస్ప్లే అయితే చాలా బాగుంది. 6.67 ఇంచ్ 120Hz రిఫ్రెష్ రేట్ ఉన్న 10-bit AMOLED ప్యానెల్ని యూజ్ చేశారు. HDR10+ని సపోర్ట్ చేస్తుంది. సో పీక్ బ్రైట్నెస్ 1100 nits వరకు వెళ్తుంది, హై బీమ్ మోడ్లో 900 nits వరకు అయితే వెళ్తుంది. అండ్ 2160Hz PWM డిమ్మింగ్తో అయితే వస్తుంది. లో లైట్లో మనకి ఫ్లిక్కరింగ్ని అయితే తగ్గిస్తుంది. అండ్ వైడ్ వైన్ L1 సపోర్ట్తో వస్తుంది. సో అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్లో మీరు ఎలాంటి ఇష్యూస్ లేకుండా సో ఫుల్ హెచ్డీలో అయితే ప్లే చేయొచ్చు. అండ్ HDR సపోర్ట్ నెట్ఫ్లిక్స్లో కూడా ఉంది, అదైతే మంచి విషయం. బట్ యూట్యూబ్లో 4K HDRలో వీడియోని ప్లే చేసేటప్పుడు అయితే నేను ల్యాగ్ని జిటర్ అవ్వడం అయితే నోటీస్ చేశాను. సో ఇదైతే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ ప్రైస్ రేంజ్లో అండ్ ఈ ప్రాసెసర్లో. దీన్ని అయితే వీళ్ళు సాల్వ్ చేయాలి, పాసిబుల్ అయితే చూద్దాం. అప్డేట్లో వీళ్ళు ఫిక్స్ చేయగలరా లేదా అనేది ముందు అయితే తెలుస్తుంది. అండ్ డిస్ప్లే క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఎలాంటి ఓవర్ సాచురేటెడ్ కలర్స్ కానీ ఆర్టిఫిషియల్ షార్పనింగ్ కానీ నేనైతే నోటీస్ చేయలేదు. సో వ్యూయింగ్ యాంగిల్స్ కూడా బాగున్నాయి. వీడియోస్ చూసే వాళ్ళకైతే ఎలాంటి ఇబ్బంది అయితే అనిపించదు. అండ్ అవుట్డోర్ విజిబిలిటీ గురించి మాట్లాడుకుంటే, అవుట్డోర్ విజిబిలిటీ బాగానే ఉంది. బట్ కాంపిటీషన్ పోకో X6 నథింగ్ ఫోన్ 2Aతో కంపేర్ చేస్తే వీళ్ళు పీక్ బ్రైట్నెస్ 1100 ఇచ్చారు. బట్ మనకి డే టు డే యూసేజ్లో అయితే పెద్ద మేజర్ ఇష్యూగా అయితే అనిపించదు. అండ్ స్పీకర్ అవుట్పుట్ గురించి మాట్లాడుకుంటే, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ వస్తాయి. టాప్లో డెడికేటెడ్ స్పీకర్ ఇచ్చారు. జనరల్గా బ్రాండ్స్ ఈ ప్రైస్ రేంజ్లో ఇయర్ పీస్నే సెకండరీ స్పీకర్గా యూజ్ చేసి ఆడియో అయితే ఇస్తాయి, బట్ సపరేట్ స్పీకర్ అయితే ఉంది. సో రెండింటి నుంచి ఈక్వల్గా సౌండ్ రాకపోయినప్పటికీ ఓవరాల్ అవుట్పుట్ అయితే చాలా బాగుంది, క్లియర్గా ఉంది, లౌడ్గా ఉంది. నెక్స్ట్ ఈ ఫోన్లో హ్యాప్టిక్స్ అయితే చాలా బాగున్నాయి. యాప్స్ మధ్య స్విచ్ అయ్యేటప్పుడు కానీ, టైప్ చేసేటప్పుడు కానీ అండ్ వాల్యూమ్ని అడ్జస్ట్ చేసేటప్పుడు కానీ సో మంచి టాక్టైల్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. హ్యాప్టిక్స్ ఈ ఫోన్కి ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు ఈ ప్రైస్ రేంజ్లో. అండ్ నెక్స్ట్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే, సో దీంట్లో వీళ్ళు స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ని అయితే యూజ్ చేశారు. 4nm TSMC మ్యానుఫ్యాక్చర్ ప్రాసెసర్.
సో Antutuలో మోర్ దెన్ 8 lakhs అయితే స్కోర్ చేస్తుంది. స్నాప్డ్రాగన్ 7 Gen 1, 7 Gen 2, స్నాప్డ్రాగన్ 782G అండ్ మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రాసెసర్స్ని అయితే ఓవర్కమ్ చేస్తుంది. అండ్ మీడియాటెక్ డైమెన్సిటీ 8300 అల్ట్రా ఏదైతే పోకో X6 ప్రోలో యూజ్ చేశారో, అండ్ అంతేకాకుండా స్నాప్డ్రాగన్ 7+ Gen 2 పోకో F5లో యూజ్ చేశారు కదా. సో వాటితో కంపేర్ చేస్తే ఒక 20-25% తక్కువ అయితే పర్ఫార్మెన్స్ని అయితే ఇస్తుంది. బట్ ఈ ప్రైస్ రేంజ్లో ఇప్పుడున్న మొబైల్స్గా చూస్తే మాత్రం సో డీసెంట్ పర్ఫార్మెన్స్ని అయితే ఇస్తుంది. అండ్ గేమింగ్లో కూడా మీకు ఎలాంటి ఇష్యూస్ అయితే ఉండవు. ఆల్మోస్ట్ అన్ని సెట్టింగ్స్లో BGMI అయితే ఆడుకోవచ్చు. స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్లో అయితే చాలా కాన్స్టెంట్గా ఎలాంటి ఇష్యూస్ లేకుండా అయితే ప్లే అవుతుంది. అండ్ జంక్షన్ ఇంపాక్ట్ని కూడా 60 FPSలో బాగానే హ్యాండిల్ చేస్తుంది. ఎలాంటి అబ్నార్మల్ హీటింగ్ ఇష్యూస్ని అయితే నేను అబ్జర్వ్ చేయలేదు గేమింగ్ చేసినప్పుడు ఎక్స్ట్రీమ్గా. అండ్ బ్రాండ్ కూడా ఎలాంటి VCC ఛాంబర్ని వాడినట్లు మెన్షన్ చేయలేదు. అయినప్పటికీ థర్మల్స్ అయితే బాగానే ఉన్నాయి. సో మరీ కంటిన్యూస్గా హెవీగా ఆడినప్పుడు మాత్రం ఓ మాదిరి హీటింగ్ అనేది నోటీస్ చేశాను. బట్ అది అబ్నార్మల్ అయితే కాదు. అండ్ యాప్స్ ఓపెన్ అవ్వడం క్లోజ్ అవ్వడం కూడా చాలా ఫాస్ట్గా ఉంది. డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్స్ కూడా చాలా బాగున్నాయి. ఎందుకంటే వీళ్ళు UFS 3.1 స్టోరేజ్ని యూజ్ చేశారు. అండ్ LPDDR4X ర్యామ్తో వస్తుంది. అఫ్కోర్స్ LPDDR5 ర్యామ్ ఇస్తే ఇంకా బాగుండేది. బట్ కొన్ని బ్రాండ్స్ ఈవెన్ 30,000లో కూడా చూసాం. Moto Edge 50 Proలో వాళ్ళు UFS 2.2ని యూజ్ చేశారు. అట్లీస్ట్ వీళ్ళు UFS 3.1 ఇచ్చారు. సో దానికైతే సంతోషపడదాం. పర్ఫార్మెన్స్ పరంగా మేజర్ ఇష్యూస్ అయితే లేవు. అండ్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్ అయితే వస్తుంది. 50 MP మెయిన్ సెన్సార్, సోనీ లిట్ 600 సెన్సార్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది. f1.8 అపర్చూర్తో వస్తుంది. అండ్ మరొక 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ అయితే ఇచ్చారు. సో బట్ అట్లీస్ట్ 13 MP ఇస్తే బాగుండేది. అండ్ 2 MP సెన్సార్ని అయితే ఈసారి రిమూవ్ చేశారు. అండ్ ఈ మూడో కన్లో వాళ్ళు ఫ్లాష్ లైట్ని ఇంటిగ్రేట్ చేశారు. అది కెమెరా అయితే కాదు. కెమెరాస్ పరంగా అయితే నాది మిక్స్డ్ ఒపీనియన్ అని అయితే చూడొచ్చు. డే టైమ్ శాంపిల్స్ మనం అబ్జర్వ్ చేస్తే డైనమిక్ రేంజ్ కానీ కలర్స్ కానీ బాగానే వస్తున్నాయి. ఎక్స్పోజర్ కంట్రోల్ కూడా బాగుంది. కొన్నిసార్లు HDR అయితే సరిగ్గా రావట్లేదు. బట్ కొన్నిసార్లు చాలా బాగా వస్తుంది. అండ్ కొన్ని పిక్స్లో నేను నోటీస్ చేశాను బ్యాక్గ్రౌండ్ వైటిష్గా, అంటే కొన్నిసార్లు ఓవర్ ఎక్స్పోజ్ అవుతుంది. ప్రతిసారి కాదు, అప్పుడప్పుడు అయితే ఇలా జరుగుతుంది. కొంచెం ఇన్కన్సిస్టెన్సీ అయితే ఉంది కెమెరా. ఓవర్ ద అప్డేట్స్ వీళ్ళు కొంచెం ఇంప్రూవ్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. ఓవరాల్గా డే టైమ్ ఇమేజెస్ అయితే బ్యాక్ సైడ్ మెయిన్ సెన్స్తో నాకైతే సాటిస్ఫైయింగ్ అనిపించాయి. అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ కూడా డీసెంట్గానే ఉంది. బట్ 13 MP ఇచ్చి ఉంటే ఇంకా షార్ప్ ఇమేజెస్ అయితే వచ్చి ఉండేవి. అండ్ ఇక్కడ పోర్ట్రేట్ శాంపిల్స్ అయితే చూడొచ్చు. ఎడ్జ్ డిటెక్షన్ బాగానే ఉంది. కొన్నిసార్లు మాత్రం ఎడ్జ్ డిటెక్షన్ మిస్ అవుతుంది. అండ్ ఇమేజ్లో డీటెయిల్స్ కూడా బాగానే ఉన్నాయి. ఇంకా ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడుకుంటే 16 MP సెల్ఫీ కెమెరా ఈ బడ్జెట్లో అన్ని మొబైల్స్లో ఎలాగుందో అలాగే ఉంది. నేను ఇంకొంచెం బెటర్గా ఎక్స్పెక్ట్ చేశాను. బట్ కెమెరా పర్ఫార్మెన్స్ అయితే పర్లేదని అయితే చెప్పుకోవచ్చు. ఎక్సలెంట్ అని చెప్పడానికి అయితే లేదు. అండ్ నేను ఈ మధ్య రివ్యూ చేసిన వాటిలో బెస్ట్ ఫ్రంట్ కెమెరా ఫోన్ అంటే నథింగ్ ఫోన్ 2A. సో ఈవెన్ 30,000 వరకు వెళ్ళినా కానీ సో నథింగ్ ఫోన్ 2A ఫ్రంట్ కెమెరా నాకు బెస్ట్గా అనిపించింది. 32 MP రెజల్యూషన్తో వస్తుంది. రెజల్యూషన్ పక్కన పెట్టిన పర్ఫార్మెన్స్ రియల్ లైఫ్లో చాలా బాగుంది. దాని తర్వాత పోకో X6 Pro ఫ్రంట్ కెమెరా కూడా బాగానే ఉంది. అఫ్కోర్స్ బ్యాక్ కెమెరా డిఫరెంట్ సినారియో అనుకోండి. ఇంకా లో లైట్ గురించి మాట్లాడుకుంటే ఈ ప్రైస్ రేంజ్కి తగ్గట్లుగానే ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కూడా యావరేజ్గానే పర్ఫామ్ చేస్తున్నాయి. అండ్ వీడియో గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ మెయిన్ సెన్సార్తో మనం 4K 30 FPS వరకు అయితే రికార్డ్ చేయొచ్చు. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే 4K 30 FPSలో వర్క్ అవ్వట్లేదు. 1080pలో మాత్రం స్టెబిలైజేషన్ బాగానే ఉంది. అండ్ 4K 30 FPSలో వీడియో క్వాలిటీ కూడా సో బాగానే ఉంది. సో మరీ షార్ప్గా లేకపోయినప్పటికీ డీసెంట్ యూజబుల్ ఫుటేజే. అండ్ ఫ్రంట్ కెమెరాతో మనం 1080p 30 FPS వరకే రికార్డ్ చేయొచ్చు. వీడియో క్వాలిటీని అయితే మీరు అబ్జర్వ్ చేయండి. సో పర్లేదు, వీడియో క్వాలిటీ ఎక్సలెంట్గా లేదు. నథింగ్ ఫోన్ 2A వీడియో క్వాలిటీ బెటర్గా అనిపించింది నాకు ఈ ప్రైస్ రేంజ్లో. అండ్ ఇంకా వీడియో ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే డ్యూయల్ వీడియోని రికార్డ్ చేయొచ్చు. అండ్ ఒకేసారి ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాతో రికార్డ్ చేయొచ్చు. అండ్ పోర్ట్రేట్ వీడియోని కూడా రికార్డ్ చేయొచ్చు. వీడియో క్వాలిటీ అయితే బాగుంది. స్క్రీన్ పై అయితే మీరు క్వాలిటీని చెక్ చేయొచ్చు. ఓవరాల్గా కెమెరాస్ ఈ ప్రైస్ రేంజ్లో సో బ్యాక్ కెమెరా అయితే నాకు బాగానే అనిపించినప్పటికీ ఫ్రంట్ కెమెరా ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుంది అనిపించింది. బ్యాటరీ లైఫ్ గురించి మాట్లాడుకుంటే బ్యాటరీ లైఫ్ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఈజీగా నాకైతే 1 day బ్యాటరీ లైఫ్ అయితే వచ్చింది. నార్మల్ యూజర్స్కి మోర్ దెన్ ఏ డే వస్తుంది. నేను ఎంత హెవీగా యూజ్ చేసినా 1 dayకి అయితే అసలే తగ్గలేదు. అండ్ 100W ఛార్జర్తో రావడం వల్ల సో జస్ట్ 30 minutesలోనే ఫుల్ ఛార్జ్ అవుతుంది. అండ్ 5500 mAh కెపాసిటీతో వచ్చినా కానీ వెయిట్ డిస్ట్రిబ్యూషన్
డిస్ట్రిబ్యూషన్ చాలా బాగుంది. సో అసలు హెవీగా అనిపించదు. అరౌండ్ 186 గ్రామ్ వెయిట్తో అయితే మొబైల్ ఉంది. సో బ్యాటరీ లైఫ్ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ ఈ మొబైల్కి బిగ్ ప్లస్ అని అయితే చెప్పచ్చు. అండ్ కాల్ క్వాలిటీ బాగుంది, సిగ్నల్ రిసెప్షన్ బాగుంది. ఈవెన్ దో జస్ట్ 7 5G బ్యాండ్స్తో వచ్చిన 5G కనెక్టివిటీ విషయంలో నేనైతే ఎలాంటి ఇష్యూస్ని అయితే నోటీస్ చేయలేదు. నేను ఉండే కరీంనగర్ టౌన్లో మాత్రం నాకు 5G కనెక్టివిటీ చాలా బాగుంది. సో కొన్ని ఏరియాస్లో ఏమైనా ఇబ్బంది జరగచ్చు, దాన్ని అయితే మనం చెప్పలేం. బట్ 7 5G బ్యాండ్స్ వచ్చినప్పటికీ నాకైతే సో నేను చుట్టుపక్కల విలేజెస్ కూడా వెళ్ళాను అప్పుడప్పుడు. 5G కవరేజ్ అయితే చాలా బాగుంది. అండ్ IR బ్లాస్టర్తో వస్తుంది. మీ ఇంట్లో ఏమైనా అప్లయన్సెస్ ఉంటే డైరెక్ట్ ఫోన్ తోటే ఆపరేట్ చేయొచ్చు. అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తో వస్తుంది. సో ఫాస్ట్గా ఉంది, యాక్యురేట్గా ఉంది, ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు. అండ్ IP54 రేటింగ్తో వస్తుంది. సో కొన్ని నీటి జల్లులు పడ్డా కానీ పెద్ద ఇబ్బంది అయితే జరగదు. మరి ఎక్కువ ఎక్స్పోజ్ చేయకండి వాటర్కి. అండ్ మరొక ఇంపార్టెంట్ ఫీచర్ ఆక్వా టచ్ ఫీచర్ని అయితే ఇచ్చారు ఫస్ట్ టైం OnePlus Nord సిరీస్లో. అంటే మీరు తడి చేతులతో యూజ్ చేసినా, చెమటలు పట్టి యూజ్ చేసినా కానీ సో ఎలాంటి టచ్ ఇష్యూస్ అయితే ఉండవు. అదైతే మంచి ఫీచర్. ఈ ప్రైస్ సెగ్మెంట్ మొబైల్లో OnePlus తీసుకురావడం అయితే సో నాకు బాగా నచ్చింది. అండ్ సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుంటే Android 14 అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది. Oxygen OS 14తో వస్తుంది. అండ్ 2+3 ఇయర్స్ అప్డేట్స్ ఇస్తున్నారు. చాలా బ్రాండ్స్ 3+4 ఇయర్స్ ఇస్తున్నాయి. ఈ ప్రైస్ రేంజ్లో వీళ్ళు 3+4 ఇస్తే బాగుండేది. Android 14తో వచ్చిందంటే 16 వరకు అయితే వస్తుంది. వీళ్ళు అదే 3+4 ఇస్తే మనకి 17 వరకు వచ్చేది. సో ఇక్కడ మాత్రం వెనకబడింది OnePlus. అండ్ సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకుంటే పెద్ద బ్లోట్వేర్ అయితే ఏమీ రాలేదు. కాకపోతే గత 1 ఇయర్గా మనం అబ్జర్వ్ చేస్తున్నాం కలర్ OSలా అయితే గ్రాడ్యువల్గా మారుతుంది. రాను Oxygen OS తీసేసి కలర్ OS ఇచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు. సో సర్చ్ బార్లో మనం యాప్ కోసం సెర్చ్ చేసినప్పుడు రికమెండేషన్స్ వస్తున్నాయి. అండ్ అంతేకాకుండా కొత్తగా ఇంటర్నెట్ యాప్ని ఇచ్చారు. దీంతో అప్పుడప్పుడు నోటిఫికేషన్స్ వస్తున్నాయి. వాటిని అయితే మనం ఆఫ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అండ్ ఫోన్ని బూట్ చేసినప్పుడే ఒక 3-4 యాప్స్ వాటంతట అవే ఇన్స్టాల్ అయ్యాయి. సో చూద్దాం వీళ్ళు మరి ఇంతకు ముందులా క్లీన్గా Oxygen OSగా మార్చుతారా లేదా మొత్తం కలర్ OSగా చంద్రముఖిలా మారిపోతుందా అనేది మనం ముందు అయితే చూడాలి. అండ్ రిమైనింగ్ ఈ కస్టమ్ UI ఫీచర్స్ ఎప్పట్లాగే Oxygen OSలో ఉంటాయి కదా, అవన్నీ మనకు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్క్రీన్ రికార్డింగ్, స్ప్లిట్ స్క్రీన్, యాప్ లాక్, డ్యూయల్ యాప్స్, ఇమేజ్ కట్అవుట్, సైడ్ డాక్, సైడ్ ఫోల్డర్, కాల్ రికార్డింగ్. సో ఇవన్నీ కూడా వర్క్ అవుతున్నాయి. సో కాల్ రికార్డింగ్ వితౌట్ అనౌన్స్మెంట్ రావాలంటే ODLRని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. సో అది యూజ్ చేస్తే మాత్రం బీప్ సౌండ్ అయితే వస్తుంది. ఇంకా కాన్స్ గురించి మాట్లాడుకుంటే ఎన్ఎఫ్సీని అయితే స్కిప్ చేశారు. అండ్ అంతేకాకుండా సో డాల్బీ అట్మాస్ లాస్ట్ జనరేషన్ ఫోన్లోనే మనం చూసాం. ఈసారి NFC అండ్ డాల్బీ అట్మాస్ని అయితే వీళ్ళు రిమూవ్ చేశారు. అండ్ అంతేకాకుండా యూట్యూబ్లో నేను ఫస్ట్లో చెప్పినట్టు 4Kలో వీడియోని ప్లే చేసేటప్పుడు, HDR వీడియోని ప్లే చేసేటప్పుడు జిటర్ అవ్వడం, ల్యాగ్ అవ్వడం అయితే జరుగుతుంది. దాన్ని సాల్వ్ చేస్తే అవుతుందో లేదో మనమైతే ముందు అయితే చూడాలి. అండ్ అంతేకాకుండా బ్యాక్ కెమెరా అప్పుడప్పుడు ఇన్కన్సిస్టెన్సీ ఉంది, బట్ డీసెంట్గానే అనిపించింది. ఫ్రంట్ కెమెరా మాత్రం నాకు కొంచెం పెద్ద కాన్లానే అనిపించింది. వీళ్ళు ఇంప్రూవ్ చేస్తే బాగుండేది ఫ్రంట్ కెమెరాని. అండ్ అంతేకాకుండా OnePlus ఐకానిక్ అలర్ట్ స్లైడర్ని అయితే స్కిప్ చేశారు. అఫ్కోర్స్ ఇది పెద్ద కాన్ కాకపోవచ్చు, బట్ ఇచ్చు ఉంటే బాగుండేది. సో ఇది OnePlus Nord CE4తో నా ఎక్స్పీరియన్స్. కాన్స్లో చెప్పినవి మీకు అంత మ్యాటర్ కాకపోతే అండర్ 25,000 ఈ OnePlus Nord CE4ని కన్సిడర్ చేయొచ్చు. నేను అనుకోవడం CE3 లాస్ట్ ఇయర్ ఏదైతే లాంచ్ అయిందో దాంతో కంపేర్ చేస్తే ఈ Nord CE4 ఒక బ్యాలెన్స్డ్ ఆప్షన్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ 2024లో కూడా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.